ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బర్రింకాలపాడులో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ వేదిక నిర్వహిస్తున్న ఈ పోటీలు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, శాప్ డైరెక్టర్ జగదీశ్వరి కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో క్రీడా ప్రతిభ వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడంతో పాటుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకునేందుకు వేదికగా నిలుస్తాయన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. నియోజకవర్గంలో అది గవర్నమెంట్ జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభించడం చాలా సంతోషకరం. ఎంతోమంది క్రీడాకారులు, ఎంతమందికి అవగాహన ఉంటే అంతమందికి ఈరోజు వచ్చి పార్టిసిపేషన్ చేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు అండర్-17లో ఈరోజు చాలా మంది 500 మెంబర్స్ ఈరోజు పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే రేపు అండర్-23 ఏదైతే ఉందో దాదాపు 200 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 12 డిసిప్లిన్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని మెరుగుపరచడానికి, అలాగే ఏదైతే స్టేట్ లెవెల్లో వాళ్ళ అర్హత సాధించి గవర్నమెంట్ ఇచ్చే ప్రశంసా పత్రాలతో పాటు వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి అమౌంట్ ఏదైతే కేటాయించారో అవన్నీ కూడా వాళ్ళని మరింత ఉత్సాహపరిచే విధంగా గవర్నమెంట్ ఈరోజు క్రీడాకారులు, ముఖ్యంగా ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రీసెంట్ గా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి డిఎస్సి తీసిందో అందులో భాగంగా 423 పోస్టులు పీటీ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. 3% రిజర్వేషన్ తో ఈ క్రీడాకారుల్ని గుర్తించే విధంగా రిజర్వేషన్ తీసుకొచ్చి 423 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ ఎవరైతే సాధిస్తారో మెడల్ వారంటీగా వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనం చూస్తున్నాం. కలెక్టర్లు ఇచ్చారు, డిప్యూటీ కలెక్టర్స్ ఇచ్చారు, ఐపీఎస్, అవన్నీ కూడా చాలా రకాలుగా అంటే మెడల్ ఓరియంటెడ్ గా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏజ్ గ్రూప్స్, ఏజ్ క్యాడర్ని కూడా తీసుకురావటం, భారీ ఎత్తున దీన్ని ప్రచారం చేయడం, ప్రతి ఒక్క 175 కాన్స్టిట్యున్సీ లెవెల్స్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇవి అమరావతి ఛాంపియన్షిప్స్ జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్ భవిష్యత్తు తరాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి, అలాగే మన నియోజకవర్గానికి ఏదైతే ఉంటుందో మంచి పేరు తీసుకొస్తారనే భావనతో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి, ఏదైతే క్రీడ కేవలం చదువులకు మాత్రమే కాదు, క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి, అలాగే వాళ్ళ యొక్క మంచి స్టేబుల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాననే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఇలాంటి క్రీడాకారుల్ని రోజు రోజుకి ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే ఏదైతే మన ఐటీ శాఖ, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు ప్రతి ఒక్క స్కూల్ కి కంపల్సరీగా గ్రౌండ్ అనేవి ఉండాలి, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లో ఆడుకోవాలనే సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ గ్రౌండ్స్ అవన్నీ కూడా సరిచేయటం, అలాగే ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళ క్రీడాకారులను కూడా నేషనల్ లెవెల్స్, ఇంటర్నేషనల్ లెవెల్స్ మెడల్ గెలుచుకున్న క్రీడాకారుల్ని రీసెంట్ గా లోకేష్ అన్న గారు వాళ్ళందరినీ కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేసి వాళ్ళని ఏమైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవటం, దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి, ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం చాలా సంతోషకరం.